జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి స్వాగతం చిత్రం స్వీకరించబోతున్నారు. ప్లీజ్ బీ సీటెడ్ సార్. బయట ఉన్న వాళ్ళందరూ కూడా సీట్లలో ఆసన కావాల్సిందిగా కోరుతా ఉన్నాము. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు చేసినటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు శ్రీ డి సత్యప్రసాద్ ఐఏఎస్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. స్టాల్ ఉన్నందరూ దయచేసి బయటకు రావాలి, సీట్లలో కూర్చోవాలి. వేడుకలకు చేసినటువంటి గౌరవనీయులు శ్రీ బి సత్యప్రసాద్ ఐఏఎస్ అందరూ నిలబడండి దయచేసి. ప్లీజ్ ఇస్తాను. వందన సమర్పణ చేయబోతున్నారు. మరి గౌరవవందనం తెలియజేశారు, వారికి కృతజ్ఞతలు తెలుస్తున్నాము. వీరు 2009 సంవత్సరంలో ఆర్ఎస్సీగా ట్రైనింగ్ చేసి హైదరాబాద్ నందు మొదటి ప్లాటూన్ శ్రీ కూనమల్ల కిరణ్ కుమార్ గారు, వారి యొక్క టీం బీపీఎస్ పవన్ కుమార్, హోంగార్డ్ 710 గారు నేతృత్వం వహిస్తున్నారు. మరియు 6వ ప్లాటూన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జిగా కుమారి శ్రీహారిక, చిరంజీవి సాత్విక్, జ్యోతి హై స్కూల్ జగిత్యాల వారు నేతృత్వం వహిస్తారు. నెక్స్ట్ गंगोत्री दास परेड मन से गुजर करने की आज्ञा प्रदान की है।
మొదటి పూనమల్ల కిరణ్ కుమార్ గారు వారి ప్లాటూన్. ఇప్పుడు మొదటి ప్లాటూన్ ఏఆర్ ఇన్ఛార్జ్ దాసన్ సుమన్ వారి పార్టీ వారు కలెక్టర్ గారికి గౌరవవందనం చేస్తున్నారు. రెండవ ప్లాటూన్ ఇన్ఛార్జ్ కబని రాజు ఎస్ఐ పోలీస్ బీర్పూర్ వారు మరి వారి యొక్క టీం గౌరవవందనం స్వీకరిస్తున్నారు. మరి మూడవ పవన్ కుమార్ రెడ్ కానిస్టేబుల్ 710. నాలుగవ ప్లాటూన్ ఎన్సీసీ ఇన్ఛార్జ్గా జి ప్రశాంత్ గారు ఎస్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్. మరియు 6వ ప్లాటూన్ స్కౌట్స్ గైడ్స్ ఇన్ఛార్జ్గా కుమారి శ్రీహారిక చిరంజీవి సాత్విక్ జ్యోతి హై స్కూల్ జగిత్యాల గారు, అక్షర హై స్కూల్ మెట్పల్లి వారు గౌరవవందనము తెలియజేస్తూ పరేడ్ కమాండర్ శ్రీ పూనమల్లి కిరణ్ కుమార్ గారు మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు చేసిన ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రచించిన భారత రాజ్యాంగం 26 జనవరి 1950 అమలులోకి వచ్చింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అమరవీరులకు, రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. మన రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలకు, రాజ్యాంగ ఆదర్శాల సాకారానికి తోడ్పడడం పౌరులుగా మన కర్తవ్యం. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన 7 దశాబ్దాల్లోనే భారతదేశం వివిధ రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించింది. భిన్నత్వంలో ఏకత్వం మనల్ని ఒకటిగా చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడుతూ సంక్షేమంలో తెలంగాణ సరికొత్త ఒరవడికి నాంది పలుకుతోంది. రాష్ట్రంలోని ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యం పత్రంగా తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. ఈ సందర్భంగా మన జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందుకు ఉంచుతున్నాం. మహిళా ఆర్థిక సాధికారత. రాష్ట్రంలోని స్వయం సహకార సంఘాలకు సాధికారత కల్పించడానికి, అన్ని జీవనోపాధి అంశాలతో మహిళను బలోపేతం చేయడానికి వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బ్యాంక్ రుణాలు వడ్డీ లేకుండా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 659 కోట్ల 57 లక్షల వడ్డీ లేని రుణాలు అందించడం జరిగింది. 2024-25 సంవత్సరానికి వడ్డీ మాఫీ కింద ఈ మధ్యనే 11,825 సంఘాలకు గాను 26 కోట్ల 1 లక్ష రూపాయలు వడ్డీ మాఫీ నిధులు సంఘాలకు అందించడం జరిగింది. శ్రీనిధి సంస్థ ద్వారా మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో 60 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. స్వశక్తి సంఘాల సభ్యులైన 1,77,289 మంది మహిళలకు యూనిఫామ్ చీరలు పంపిణీ చేయడం జరిగింది. జిల్లాలోని 18 మండలాలకు స్వశక్తి సంఘ సభ్యులు, సంఘాలలో లేని సభ్యులకు కలిపి మొత్తం 2,56,000 చీరలను పంపిణీ చేయడం జరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 134 కొనుగోళ్ల కేంద్రాల్లో 3,50,00,000 విలువైన ధాన్యం సేకరించడం జరిగింది. మహిళలు ఆర్థికంగా జీవనోపాధి కల్పించేందుకు స్కూల్ యూనిఫామ్లు 677 స్కూళ్లకు సంబంధించి 1,40,210 యూనిఫామ్లు కుట్టించగా 78,79,000 రూపాయల ఆదాయం కల్పించడం జరిగింది. మహిళలు ప్రతి నెల సమాఖ్య సమావేశాలు, వివిధ
శిక్షణలు నిర్వహించుటకు 5 కోట్ల లక్షల విలువ చేసే శస్త్రచికిత్సలు ఉచితంగా చేయడం జరిగింది. మహిళా శక్తి కార్యక్రమం ద్వారా జిల్లాలో 19,473 మంది మహిళలకు ఓపీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. భూభారతి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా జిల్లాలో 20 మండలంలో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని రెవెన్యూ సదస్సులు భాగంగా నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు 25,672 మంది రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని భూభారతి పోర్టల్ ద్వారా అర్జీలను శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుంది. ఉద్యానవన శాఖ జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగుకు 3,750 ఎకరాల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 514 ఎకరాల్లో 220 మంది రైతుల ద్వారా మొక్కలు నాటించడం జరిగింది. ఇందుకు సంబంధించి మొక్కలు అంతటా పంట మరియు మెయింటెనెన్స్ కింద 48,29,000 రాయితీని రైతుల ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగింది. పంచాయతీ శాఖ జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ అవసరమైన నిధులను కేటాయించి గ్రామాలను గాంధీజీ కలలు కన్న గ్రామాలుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. జిల్లాలో 385 సర్పంచులు 3,536 వార్డు మెంబర్లను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది. జిల్లాలో గ్రామ పంచాయతీలకు 2,21,00,000 రూపాయలను ప్రభుత్వం ద్వారా నిధులు విడుదల చేయడం జరిగింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకు, గౌరవ మంత్రివర్యులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, పాత్రికేయులకు, జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. परेड समाप्त हुआ निष्कर्म करने की आज्ञा प्रदान की। జమునా రాణి మేడం దయచేసి వారి చిన్నారులతో ఈ వేదిక వద్దకు రావాల్సిందే కోరుతూ మరి వారి యొక్క ప్రదర్శనను స్టాల్స్ లో ఉన్న వాళ్ళందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు చిన్నారుల ద్వారా ప్రదర్శన చేయబడుతుంది కాబట్టి అందరూ కూర్చొని తిలకించవలసిందిగా మనవి చేస్తున్నాం.
राज है जाने ना हमको बेज़बाना चाहो तो हमको आज़माना दुश्मन के छक्के छुड़ा दे जैसी भी मर्जी हो हमारी करते हैं ऐसी होशियारी और दिल से यार जो ले पुकार तो जान सार कर डाले कहते हैं हम इंडिया वाले उंगली पे सबको नचा दे हम इंडिया वाले वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम मेरा जूता है जापानी ये पतलून हिंदुस्तानी सरकलार टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी ये पतलून हिंदुस्तानी सरकलार टोपी के तले वाले नीले आसमानों के तले చిలకా ములకా ఒక ఆయుధమేరా మనదే ఈ మట్టి పౌరుషమేరా దోచారే గౌరవం మన వైభవం మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం
ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనే గగనమనే విజయ్ భవ విజయ్ భవ రగిలించే రాత్రిని మదిరచ్చిపోయలే రోషమే థ్యాంక్ యూ. कुछ करके नस नस मेरी खोले कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल से फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल से फड़िए तू बेतरिए या मरिए
अपना वतन, आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन। रंग सत्य का ये सत्य शादी का है, ये सत्य रंग है का है, ये रंग देश के दिल में है बसा। रंग हरा तो खुशहाली का है, ये रंग चक्र विकास का इन्हीं उसूलों से है ये बना तिरंगा हमारा तिरंगा प्यारा। हरे हरे तिरंगा
వచ్చారు. వారి యొక్క ప్రశంసా పత్రాలు తీసుకునే వాళ్ళందరూ డాన్స్ నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మహాత్మా జ్యోతిబా పూలే వెంకటపల్లి వారికి చిల్పిహే మీడియా అంటూ వారు మెమోలో అందజేస్తున్నారు. గౌరవ ఎస్పీ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, లోకల్ బాడీస్, గౌరవ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు, ఇప్పుడు ఇలా విద్యాధికారు కె రాము గారు వారికి, వారి సిబ్బంది అకినపల్లి సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 475 సంఘాలకు గాను 45,50,00,000 రూపాయలను అందజేయడం జరుగుతుంది. కాబట్టి కోరుతున్నాం. దాని తర్వాత ప్రశంసా పత్రాల బహుకరణ ఉండే సంఘాలకు 8 గ్రూపుల గాను 84 మందికి 1,60,00,000 రూపాయలను సరే ఇటు తీసుకొని అటు వెళ్ళండి. ముందుగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రావాల్సిందిగా కోరు. సార్ డాక్టర్ రామకృష్ణ, తెలంగాణ వైద్య విధాన పరిషత్ వారు రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ సిహెచ్ మధుసూదన్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ వాసం ప్రసాద్ సార్, పీడీ హౌసింగ్ కోరుతున్నాము. అలాగే డి శ్రీనివాస్, నాయబ్ తహసీల్ వీర్పూర్ వారిని రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ వెంకటేష్ సిసి2 కలెక్టర్ సార్ వారికి అప్లికేషన్ ఇవ్వబడుతుంది. అలాగే సిహెచ్ కృష్ణ సిసి2 కలెక్టర్ సార్, అలాగే టి కిరణ్ కుమార్ మండల్ గిరిదాబాద్ వారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కె రామకృష్ణ జూనియర్ అసిస్టెంట్ సంబంధిత వాళ్ళు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. దాని తర్వాత ప్రశంసా పత్రాల రాణి డాటా ఎంట్రీ ఆపరేటర్ టి వెంకట నారాయణ వెబ్మా ద్వారా ఇందిరా మహిళా శక్తి సంఘాలకు 8 గ్రూపుల గాను 84 మందికి 1,60,00,000 రూపాయలను 5,10,00,000 రూపాయలను అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఆ సంబంధిత సంఘాల వాళ్ళు రెడీగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. సరే ఇటు తీసుకొని అటు వెళ్ళండి. రెడీగా ఉండాలి. ముందుగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎం రఘువరన్ డిఆర్డిఏ జగిత్యాల గారికి రావాల్సిందిగా విధాన పరిషత్ వారు రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ సిహెచ్ మధుసూదన్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ వాసం ప్రసాద్ సార్, పీడీ హౌసింగ్ నేత ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉండాలి. చేసిన వాడు అనుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డి శ్రీనివాస్, నాయబ్ తహసీల్ ఈ వెంకటేష్ సిసి2 కలెక్టర్ సార్ వారికి, సిహెచ్ కృష్ణ సిసి2 కలెక్టర్ సార్, అలాగే టి కిరణ్ కుమార్ మండల్ గిరిదాబాద్ వారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కె రామకృష్ణ కుమార్ అని డాటా ఎంట్రీ ఆపరేటర్ టి వెంకట మెట్పల్లి, వెంకట నారాయణ మీరా ఆఫీస్ పి రవి, అలాగే నందయ్య ఎన్బట్ల నందయ్య ఆఫీస్ అపార్ట్మెంట్ ఎండి ఫారూక్ పేషి, అలాగే జి అఖిలేష్ కలెక్టర్ గారి పేషి, ఎండి షాబీర్ డ్రైవర్ గారు, అలాగే బి అశోక్ డ్రైవర్ గారు ఇప్పుడు అందుకోబోతున్నారు. నెక్స్ట్ పంచాయత్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉండాలి. బి అశోక్ డ్రైవర్, కె మురళి డిపి ఆఫీస్, తర్వాత జి గంగారాం సిద్ధంగా ఉండాలి. ఆఫీస్ అపార్ట్మెంట్ డిపి ఆఫీస్. ఏ పద్మ పంచాయత్ సెక్రటరీ తాటిపల్లి మల్యాల్ మండల్ సిద్ధంగా ఉండాలి. జి అనిత వరుస క్రమంలో రాండి, దయచేసి కన్విన్స్ కావద్దు. జి అనిత సిద్ధంగా ఉండాలి. సిహెచ్ నారాయణ, ఎన్ రవీంద్రరావు
ఎంపీడీఓ గొల్లపల్లి, అలాగే జెడ్పీసీ మెంటల్లీ సిద్ధంగా ఉండాలి. అలాగే బి రామ్ పవన్ జూనియర్ అసిస్టెంట్ జెడ్పీపీ జగిత్యాల వారి నుంచి కె శరత్ సీనియర్ అసిస్టెంట్ వారు సిద్ధంగా ఉండాలి. అలాగే వారు వేరే వరకు రావాల్సిందిగా శరత్. అలాగే డి తర్వాత డిఎస్పీ ఆఫీస్ జగిత్యాల ఎం రామస్వామి ఏఆర్ఎస్ఏ గారు సిద్ధంగా ఉండాలి. 1849 టి శివాజీ కొరుట్ల పిఎస్ హెడ్ కానిస్టేబుల్ శివాజీ పిఎస్ జగిత్యాల టౌన్ జీవన్ పోలీస్ కానిస్టేబుల్. నెక్స్ట్ జి రవి గొల్లపల్లి పిఎస్ పిసి నెంబర్ 32 జి రవి గారు ఉన్నారా? ఉన్నాము. అలాగే ఐటీ కోర్ టీమ్ జి కోమల ఏఆర్డబ్ల్యూపిసి డిహెచ్ నరసింహులు జగిత్యాల హెచ్జి. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఎన్ తిరుపతి నాయక్ గవర్నమెంట్ కలెక్టర్ సార్, అలాగే ఎండి సాదుల్లా కెమెరామెన్, అలాగే డి బకాయ ఆఫీస్ అవార్డెంట్. అందరికీ శుభాభివందనం తెలుస్తున్నాము. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నుంచి అలాగే ఏ రాము పీసీ నెంబర్ 3369, కె భీమేష్ ఎంపీడీఓ వారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కె భీమేష్. ఇబ్రహీంపట్నం మల్యాల్ క్షమించాలి మల్యాల్. ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఎస్ శ్రీదేవి అంగన్వాడీ టీచర్ సెకండ్ ఏడబ్ల్యూఎస్. జి నరేశం ఎంఈఓ కొరట్ల. కలెక్టర్ గారు, అలాగే గౌరవ ఎస్పీ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ పోలీస్ గారు మరియు స్టాల్ సందర్శన చేస్తున్నారు. ఫస్ట్ జగిత్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ స్టాల్స్ను సందర్శిస్తున్నారు. సందర్శన చేయబోతున్నాను. స్టాల్స్ ఇన్ఛార్జ్ మిగతా సిబ్బంది సిద్ధంగా ఉండాలి. సార్ అయిపోయింది అయిపోయింది. సార్ జగిత్యాల డిస్ట్రిక్ట్ పోలీసు వారి స్టాల్లో ఓపెన్ హౌస్ ప్రదర్శన చేయబోతున్నారు. చంద్రకాంత్ అలాగే ఇప్పుడు సంక్షేమ శాఖ వారి జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నాము.
ఆ తదుపరి గృహ నిర్మాణ శాఖ సిద్ధంగా ఉన్నారు. ఆ తదుపరి పట్టణ వైద్యాన్ని టీఎంసీలు సందర్శించబోతున్నారు. మహిళా సంఘాలు వారి యొక్క ఉత్పత్తులు దయచేసి టేస్ట్ చేయాలని టేస్ట్ చేసి ప్రోత్సహించాలని కోరుతున్నాను. మాకున్న ఏకైక వ్యక్తి నువ్వే, అదే కదా ఈ పాలన తీసి నాకు కావాలి. మాకు పంపలేదు పంపండి, నువ్వు పంపలేదు పంపండి. ప్రత్యేక ధన్యవాదాలు సార్. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఇప్పుడు సార్ ఇది పిహెచ్డి అవుతున్న స్టూడెంట్స్ ఏం కానీ అది మనకు స్ట్రీట్స్లో తిరగడానికి రోడ్ పని ఫైనాన్షియల్ శాంక్షన్ అని చెప్పి మేడం ఇన్ఛార్జ్ స్టార్ ఇన్ఛార్జ్ వారు తయారు చేసిన ఉత్పత్తులను వారికి వివరించవలసిందిగా ప్రోత్సహిస్తాము. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యక్రమాలు కావచ్చు వాటిని వీక్షిస్తున్నారు. వనమహోత్సవ కార్యక్రమము, అలాగే బ్యాంక్ లింకేజ్ లోన్స్ కావచ్చు, మహిళా శక్తి పథకాల కింద తీసుకున్నట్టు ఆర్థిక సహాయం తీసుకున్నటువంటి పథకాల ద్వారా మరియు బ్యాగుల తయారీ, స్కూల్ యూనిఫామ్స్ కూడా గుర్తించబడింది. నిర్వహించటకు చక్కటి మార్గదర్శనం చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక జాతీయ ఆరోగ్య క్రమాలు పల్లె బస్తీలు కావచ్చు, పట్టణ బస్తీలు కావచ్చు, అక్కడ చక్కటి ఏర్పాట్లు చేసి మరి ప్రజలు 600 అయినాయి కాబట్టి ముగ్గురు కలిపి మిగతా 4 కలిపి బాటిల్ తీసుకుంటే సెట్ అవుతుంది.